హాయ్ వెల్కమ్ టు సింధు కబర్లు. ఈ వీడియో 1 ఇయర్ బ్యాక్ దండి. చాలా హ్యాపీగా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ సాడ్గా షేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇది వాయినాడ్ ట్రిప్ దండి. యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ మేము వెళ్ళాము. నాకు పిల్లలతో కుదరక ఎడిట్ చేద్దామని అలా పక్కన పెట్టేశాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను వాయినాడ్తో చాలా మంచి కనెక్షన్ అండి. ఎందుకు అంటే మాకు ఆ ట్రిప్ చాలా నచ్చింది. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాము. సాన్వి 1 ఇయర్ ప్లస్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సో ఎలా ఉంటుందా ఈ ట్రిప్ అని చెప్పేసి ఒక భయం కూడా ఉండేది. కానీ వాళ్ళకి ఒక బాబు అనమాట, ముగ్గురు ఎంజాయ్ చేశారు. నేనైతే ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇడ్లీ వేసుకుని వెళ్ళాను. వాళ్ళు తెచ్చారు వాళ్ళ అబ్బాయికి. సో అలా వాళ్ళకి ఇడ్లీ ఫీడ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక చిన్న హోటల్ ఉంటే అక్కడ ఆగి మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. సర్లే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోస్ చూడడం జరిగింది. సర్లే ఎడిట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. ఇదేనండి వాయినాడ్. మేము స్టార్టింగ్ ఫారెస్ట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మనకి యానిమల్స్ తిరుగుతాయండి, ఎలిఫెంట్స్, టైగర్, ఇంకా డియర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మేము మరీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే అన్నీ కనిపిస్తాయి. మేము వెళ్ళింది కొద్దిగా లేట్గా అనమాట. సో ఎలిఫెంట్స్, డీర్స్ అయితే కనిపించాయి. టైగర్స్ అయితే మార్నింగ్ బాగా పొద్దున్నే వెళ్తే వస్తాయంట. ఈ ఫారెస్ట్లోకి స్టార్ట్ అయ్యే ముందే మనకి చాలా రూల్స్ ఉంటాయండి. వెహికల్ ఎక్కడా కూడా ఆపకూడదు. యానిమల్స్ కనిపిస్తే వాటిని భయపెట్టిలా ఏం చేయకూడదు. అండ్ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం వాటితో దిగకూడదు. అట్లీస్ట్ కార్ కూడా దిగకూడదు. ఇలా ఇవన్నీ రూల్స్ అనమాట. అండ్ మధ్యలో చెక్ పాయింట్స్ ఉంటాయి, పోలీసులు ఉంటూ ఉంటారనమాట. అండ్ పచ్చదనం మధ్యలో ఫుల్గా బర్డ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, యానిమల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, మంచి చల్లటి గాలి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. సాన్వికి అయితే ఎలిఫెంట్ వచ్చినప్పుడు చూపించాను, కానీ వాళ్ళకి అంత తెలియదు కదా, బట్ చూసారు. అండ్ విండోస్ మొత్తం తీసేసి ఎంజాయ్ చేసాం. కానీ యానిమల్స్ ఏదైనా వస్తున్నాయి అన్నప్పుడు మాత్రం విండోస్ క్లోజ్ చేసి వెళ్ళాము. చాలా స్లోగా వెళ్ళాలన్నమాట. అండ్ ఇది ఒక చోట ఆగాం. ఇక్కడ ఆగచ్చు, లైక్ ఏంటంటే వైల్డ్ హనీ దొరుకుతుంది అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి. సో అక్కడ ఆగి అందరూ తీసుకుంటున్నారు. మేము వెళ్ళాం, పిల్లలకి పెట్టచ్చు కదా వైల్డ్ హనీ, మంచిది కదా అని చెప్పి. లైక్ బయట షాప్స్లో హనీ కన్నా ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాం. ప్రైజెస్ వచ్చేసి ఇదిగోండి, హాఫ్ కిలో 450, 425 అలా ఉన్నాయన్నమాట. సో మేము తీసుకున్నాం, వాళ్ళు తీసుకున్నారు. అంతే. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ ఒక వెల్ చూశాను. అదే నుయ్యి అంటారు కదా, పాతకాలంది, చాలా బాగుంది. వీళ్ళకేమో యాక్చువల్గా నేను రోంపస్ వేశాను, పడుకుని ఉంటారు కదా అని చెప్పి దించాం. వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు, నడుస్తారు అటు ఇటు అని చెప్పి. కానీ ఆ డ్రెస్తో నడవలేకపోయారు. ఇది కొద్దిగా లోపలికి వెళ్ళాక చెక్ పాయింట్ అనమాట. ప్రతి వెహికల్ చెక్ చేస్తారండి. ఫ్యామిలీస్ అయినా ఎవరైనా అందరివి చెక్ చేస్తారు. ఇంకా నార్మల్గా బ్యాచులర్స్ అయితే ఇంకా ఓవర్ చెకింగ్ ఉంటుంది. జనరల్లీ తెలిసిందే కదా, ఫ్యామిలీస్ అయినా ఎవరివి వదలట్లా, అన్నీ చెక్ చేస్తారు. అండ్ పిల్లలు మళ్ళీ పడుకున్నారు. వాయనాడ్ ఊర్లోకి వచ్చేసామండి. సో మేము వెళ్ళింది గ్రీన్ పీస్ హాలిడే హోమ్. చాలా బాగుందండి. పేరుకు తగ్గట్టు గ్రీన్ పీస్, మొత్తం గ్రీన్ కలర్లోనే. అంటే కలర్స్ కాదు నేను అనేది, మొత్తం చెట్లతో నిండిపోయి ఉందన్నమాట. అండ్ మీకు రూమ్ వ్యూ చూపిస్తాను, ఎంత బాగుందంటే. ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ రూమ్ అయితే చాలా పెద్దదండి. అయితే నేను ఫస్ట్ వెళ్ళగానే నార్మల్ రూమ్, ఎందుకంటే రూమ్లో ఎక్కువ ఉండదు కదా, అంతలా వ్యూ ఎంజాయ్ చేస్తాం ఆ కాన్సెప్ట్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. కానీ ఈ వ్యూ చూసాక అరే దీని దగ్గర గడపలేకపోతున్నాం, అట్లీస్ట్ ఒక ఈవినింగ్ అయినా, ఆ ఫీల్ వచ్చిందనమాట. బట్ స్టిల్ అండి, మేము రూమ్లో ఉన్నంతసేపు ఇక్కడ ఈ వ్యూ చూస్తూనే ఉండేవాళ్ళం. అలా కాసేపు బయట నుంచునే వాళ్ళం, పిల్లల్ని ఎత్తుకుని, లేకపోతే ఈ డోర్ దగ్గర కూర్చుని ఆడిచ్చేవాళ్ళం. ఎంత బాగుందో, మొత్తం కొండలు. ఇదొక పాయింట్. అయితే నెక్స్ట్ నేను హోటల్లో మొత్తం చూపిస్తాను లాస్ట్లో. అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అది అంతే. రూమ్కి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఉన్న చోట కుక్ కూడా చేస్తారు, మనకి ఏం కలితే వండిస్తారు. కానీ నేను అన్నీ ప్యాక్ చేసుకెళ్తా. మీకు ఇదివరకు వీడియోస్ కూడా చెప్పాను కదా, లైక్ ఇండక్షన్, రైస్ కుక్కర్, బౌల్స్ అన్నీ పట్టుకెళ్తాను అనమాట కుక్ చేసుకోవడానికి. ఆ విధంగానే కుక్ చేసేసాను కూడా. యాక్చువల్గా అది పిల్లలకి. మేము బుక్ చేసిన హోమ్ స్టేలో రీచ్ అయ్యేసరికి మాకు 1 అయింది అరౌండ్. ఇంకా లేట్ అయిందని ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము. అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళకే ఫుడ్ కుక్ చేస్తారనమాట. సో ఆర్డర్ చేస్తే తెచ్చిచ్చేశారు. బిలో యావరేజ్ అని చెప్పాలి, ఫుడ్ అంతేం బాగలేదు. నేను పిల్లల కోసం మాత్రం ఇండక్షను, దానికి సంబంధించిన బౌల్స్ అన్నీ తెచ్చుకున్నాను. చూడాలి కుక్ చేయడానికి కుదురుద్దో లేదో. మామూలుగా అయితే చేయొద్దు అంటారు, అక్కడ రూల్స్ అయితే ఉంటాయి. బట్ స్టిల్ పిల్లల కోసం అని తెచ్చాను, చూడాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి వెంటనే భోజనం చేసేసి ముట్టు మీని అదే
ముట్టుమీని వాటర్ ఫాల్స్ ఉంది. సారీ మీన్ముట్టి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఉంది. అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. లైక్ 30 కిలోమీటర్స్, నియర్లీ 50 మినిట్స్ పడుతుంది. మొత్తం వే అంతా ఇలా ఉంది. సో కొద్దిగా టైం పడుతుంది. వీళ్ళు ఇప్పుడు పడుకున్నారు ప్రశాంతంగా. ఇప్పుడు పడుకోవడం వల్ల నాకు ప్లస్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా రిలాక్స్డ్గా ఉండి పాలిచ్చేస్తే ఆడుకుంటారు. హిల్ స్టేషన్స్ అంటే ఎందుకో తెలియదండి నాకు చాలా, అంటే నాలాగా చాలామంది ఉంటారు. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ నేను ముంబై నుంచి స్టార్టింగ్ వీడియోస్ నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నావి ఎక్కువ ఇవే ఉంటాయి, హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్. ఈ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, ఆ గ్రీనరీ చూస్తేనే, అక్కడనే కాదు ఈవెన్ నా గార్డెన్లో నా మొక్కలు చూసినా నాకు అదొక ఆనందం, హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అలాంటి వాళ్ళకి ఇంత పచ్చదనం కనిపిస్తే ఎంత కడుపు నిండుద్దో చెప్పండి. నా కడుపు అలాగే నిండిపోయింది. చూస్తూనే ఉంటానండి, అట్లీస్ట్ మాట్లాడిన కూడా. సాంగ్స్ ఏదైనా పెట్టారా ఫైన్, లేకపోయినా పర్లా, అలా చూస్తూ గడిపేస్తా. ఎంత దూరం అయినా డ్రైవ్ చేయండి. ఈయన కూడా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారు, ఇష్టమే ఆయనకి ఇలాంటి చోట డ్రైవింగ్స్ అంటే. సో మా మీనుముట్టి వాటర్ ఫాల్స్ కాస్త ఏమైందంటే బటర్ఫ్లై స్పాట్ అయింది. ఏం లేదండి, మేము వెళ్ళిన పాయింట్ క్లోజ్ అయిపోయిందట. అక్కడ వచ్చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయండి. పిల్లల్ని ఇద్దరిని దింపి నుంచో పెట్టాము. ఇంతకీ ఇక్కడ పనిష్ చేస్తారంట, బటర్ఫ్లైస్ని అస్సలు ముట్టుకోకూడదంట. వాయనాడులో రూల్ ఉందట, ముట్టుకోకూడదని అక్కడ అతను చెప్పాడు. సో అస్సలు ముట్టుకోలేదు. వీడియో అయితే తీశాను. సాన్వికి అవి కొత్తగా అనిపించి నుంచి చాలాసేపు అలానే అబ్జర్వ్ చేశారనమాట. మేము కూడా వాళ్ళు చూస్తున్నారు కదా అని అలానే ఉన్నాం. అయితే ఇక్కడ ఇలా చాలాసేపు వెయిట్ చేసామంటే వీళ్ళు ఆడుతున్నారులే పిల్లలు అని చెప్పి. దీని తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి టైం ఎలాగో సరిపోదు. ఇంకా చీకటి పడిపోతే, మోస్ట్లీ చీకటి పడే టైంకి ఎక్కడైనా హిల్ స్టేషన్స్లో క్లోజ్ చేసేస్తారండి పాయింట్స్ అన్నీ. సో మేము ఏం చేసామంటే టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, సో వాటిలోకి వెళ్ళాం. అందులోకి అలా లోపలికంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రోడ్ మీదకి ఓపెన్గా ఉంటాయండి, మనకు పొలాలు ఎలా ఉంటాయి ఊర్లో అలా. సో మనుషులు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని కాసేపు అక్కడే స్పెండ్ చేసి వచ్చాము. సన్సెట్ అయ్యే టైంకి ఎంత బాగుందో కదా వ్యూ. అంతే. దీని తర్వాత ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాం. అయితే దారిలో వచ్చేసి వీళ్ళకి పాల పౌడర్ తీసుకుంటాను నేను. ఎక్కడికైనా సరే ట్రిప్స్కి వెళ్తే పాలు ఆగవు, బయట పాలు ఎందుకు అని చెప్పేసి ఇంకా పౌడర్ తీసుకుని అదే ఇస్తానమాట. 3 డేస్కి అలానే కదా, సో పర్లేదు. అండ్ అక్కడే సమన్వి చూడండి, అప్పుడు భలే బుగ్గులు ఉండేవి, తర్వాత బాగా చిక్కిపోయింది. సో ఆ పాల పౌడర్ ఒకటి తీసుకుని ఇంకా వెళ్ళిపోయాం. లాక్టోజ్ అండి నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాడేది, చాలామంది అడుగుతారు నన్ను. అండ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి ఏమి ఎంకరేజ్ చేయను, కానీ బయటికి వెళ్తే ఇస్తానండి. నేను రూమ్కి వచ్చేసి ఇంకా పిల్లలకి రైస్ అయి వండేసాను. అండ్ మాకు ఫుడ్ వచ్చేసి ఆస్ట్రాలజిక్ 1980s అని చెప్పి అక్కడ నుంచో తెచ్చారు. మొత్తం ఫిష్, చికెన్, రొయ్యలు అన్నీ తెచ్చారు. కానీ ఇది పైగా గీ రైస్ తోటి అందరికీ అని చెప్పి మొత్తం అన్నీ తెచ్చారు. మేము 2 ఫ్యామిలీస్ వచ్చాం కదా, ఏది బాగోలేదండి. ఆ రొయ్యలు తినగలిగేలా ఉన్నాయి, మిగిలిన తినేలాగా కూడా లేవు. ఇంకా అలాగే కొద్దిగా ఏదో తినేసి ఇంక పడుకుని పోయాం. పొద్దున్నే 5 కల్లా లేచేసి రెడీ అయిపోయాం. పిల్లలకి మళ్ళీ అన్నం పప్పు వండేసి సెర్లాక్ పెట్టేశాను. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఈరోజు ఇంకా నైట్ వరకు రూమ్కి రాము, మేము రెడీ అయిపోయాం. టైం అవుతుందా? ఈయన టైం అయిందని పిలిచేశారు, కానీ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్కి అవ్వలేదు. సరే గ్యాప్ దొరికింది కదా అని చెప్పి నేను వీడియో తీయమన్నాను అనమాట. యాక్చువల్లీ మీరు వీడియోలో వ్యూ చూస్తున్నారు, నేను నా జుట్టు చూసుకుంటా. డెలివరీ తర్వాత సగం అయ్యింది, అప్పుడు అంత బాగుండేదో. అండ్ వ్యూ చూసారా, ఫుల్ మంచు ఉందన్నమాట. మార్నింగ్ అరౌండ్ 6:37 అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ అలాగే ఉంది. ఎంత బాగుంటుందో అండి. నేను ఎప్పుడూ కూడా తక్కువగా ఊహించుకోను అనమాట. మనం ఏదన్నా ప్రెడిక్ట్ చేస్తాం కదా, అలా సాన్వి గురించి ఎప్పుడూ కూడా బాగా ఏడిపిస్తారేమో చాలా ప్రిపేర్ అయి ఉంటాను. బట్ చెప్తున్నాను సీరియస్లీ, అస్సలు ఏడిపించలేదు ఈ ట్రిప్లో అయితే. చాలా కామ్ ఉన్నారు, ఏడుపులు లేవు, ఎంజాయ్ చేశారు. మేము చలిలో తిప్పుతారేంటి, జలుబు చేస్తుంది అంటారు కొంతమంది. మేము తీసుకెళ్తాం, అన్ని ప్లేసెస్లో తిప్పుతాం. లైక్ చల్లగా ఉన్నా, చిన్నగా వర్షం పడుతున్నా, ఎండలో అయితే పిల్లల్ని ఉంచాలంటారు, అది వేరే అనుకోండి. అలా అన్నీ తిప్పుతాం వాళ్ళని, అంతా క్లోజ్ చేసేసి అలా ఉంచము. నేను ఇంకా కొద్దిగా ఆలోచిస్తానేమో, ఈయనైతే మొత్తానికి వదిలేయమంటారు. ఏం కాదు ఇట్స్ ఓకే అంటారనమాట. సో అక్కడి నుంచి మేము వాయనాడు వచ్చాక ఫుల్గా ఫుడ్ తిన్నది ఇక్కడే అండి. ఒక్కొక్కరు 3 టిఫిన్లు లాగించేసాం. ఉడిపి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఎవరైనా మన తెలుగు వాళ్ళు వెళ్తుంటే చెప్తున్నాను, సూపర్ ఉంటాయండి ఇక్కడ. మేమైతే 3 పూట్ల టిఫిన్లే తినేద్దాం అనుకున్నాం. ఓకే
ఓకే అన్నయ్య చాలే చాలు. కాదు ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? ఓకే చాలా బాగుందా కదా? ఎలా ఉందయ్యా? బాగుంది కదా ఇవాళ? హ్యాపీగా తినేసాం కదా? ఎలా ఉంది? టీ ఎలా ఉందండి? నాట్ బ్యాడ్ అంట. అయ్యో మా ఫేసెస్లో ఆనందాలు చూసారు కదా, ఎందుకంటే కడుపు నిండా తిన్నాం, మంచి హ్యాపీగా ఉన్నాం. వాళ్ళైతే జోక్ చేస్తున్నారు రూమ్కి వెళ్ళి పడుకుందాం అని చెప్పి. ఏం చేసామంటే ఎక్స్ట్రా వడలు ఇవి ప్యాక్ చేయించుకుని పట్టుకెళ్ళాము, పిల్లలకి పెట్టడానికి ఉంటుంది కదా గబుక్కుని అని చెప్పి. ఈ క్లిప్పింగ్ కేవలం నేను ఆ ఉడిపి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూపించడానికి తీశాను. అసలు అయిపోయాయి. బనసురా డ్యామ్కి స్టార్ట్ అవుతున్నాము, స్టార్ట్ అయ్యాము. ఇద్దరు పడుకున్నారు టిఫిన్ ఇంటి దగ్గర రూమ్లో. నేను సెర్లాక్ పెట్టేశాను పొద్దున్నే, ఇంక ఇక్కడ ఇడ్లీలు మనలా ఇడ్లీలో ఉండవు కదా అని చెప్పి పెట్టేసారు, తినేశారు. ఇక్కడ మేము దోశ పూరి అయితే తిన్నాం, అవి కూడా చిన్న చిన్నగా పెట్టాను, బాగున్నాయి, ఆయిల్ లెస్గా ఉన్నాయి. పిల్లలకి ప్రిఫర్ చేయొచ్చండి, ఉడిపి అని చెప్పి వచ్చాము. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఆయిల్ ఉండదు, చాలా టేస్టీగా ఉన్నాయి. నన్ను అడిగితే 3 పూట్ల కుదిరితే అక్కడే తినేసేయండి, ఎందుకంటే మేము నాన్ వెజ్ వచ్చిన రోజు నేను 2 పూట్ల మంచి మంచి ప్లేసెస్లో తెప్పించుకున్నాం, కానీ బాగలేదు, మాకు నచ్చలేదు. అంటే ఇక్కడ వాళ్ళకి ఆ టేస్ట్లో ఓకే, కానీ మనకి అంత ఇదవ్వవు. మేము నైట్కి కనుక ఎర్లీగా వస్తే మళ్ళీ అక్కడికి వెళ్దాం, టిఫిన్ తినేద్దాం అనుకుంటున్నాం. అయితే డ్యామ్ కదా అని చెప్పి పెద్ద హోప్స్ లేవు, డ్యామ్స్కి వెళ్తూ ఉంటాం కానీ నాకు లేవు, కానీ వెళ్ళాక చెప్తాను మీకు దాని రియాక్షన్ అయితే. సో నా పచ్చదనం పెచ్చదో మిమ్మల్ని టార్చర్, పచ్చదనం పెచ్చ బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి రోడ్ అసలు. ఇంకా క్లిప్పింగ్స్ డిలీట్ చేస్తాను నేను, మీకు బోరు కట్టిద్దని. సో డ్యామ్కి వచ్చాము. వీళ్ళ బ్రదర్ అనమాట, మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ ఆయన తీస్తున్నారు వీడియో. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి చైతన్య అన్నయ్య, ప్రతిభ అండ్ ఇయాన్. అండ్ తన ప్రతిభ వాళ్ళ బ్రదర్ అనమాట, చిన్న వీడియో తీస్తున్నారని చెప్పాను కదా, ఆయన హెల్ప్ చేశారు చాలా. అండ్ ఇక్కడ డ్యామ్ వ్యూ ఉందండి, చుట్టూ కొండలు, మధ్యలో ఆ వాటర్ అయితే అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి తెలుసా, మేము బోటింగ్కి వెళ్ళాము. ఆ బోటింగ్కి వెళ్ళాక ఒక కొండ మీద మొత్తం అన్నీ కూడా రిసార్ట్స్ అనమాట. ఒక కొండ నిండా ఇలా ఏంటంటారు పెంట్ హౌసెస్ మోడల్స్లో, చాలా లగ్జరీవి, అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయంట అక్కడ స్టే చేయాలంటే. కానీ చాలా బాగుందండి, చూస్తేనే ఎంత నచ్చిందో. ఈ బోటింగ్ దగ్గర టికెట్స్ తీసుకోవడానికి ఎంత టైం పట్టిందో. మా వాళ్ళు అయితే వాటర్ చూసి నచ్చింది వాళ్ళకి. యాక్చువల్లీ ఈ ఫ్రాక్స్ వచ్చి మంచ్కిన్ మినిస్ట్రీ అండి, చాలా ఫీడ్బ్యాక్స్, ఎంతోమంది నన్ను ఈ ఫ్రాక్స్ గురించి అడిగారు. మంచ్కిన్ మినిస్ట్రీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్న బాబు అప్పుడు, చాలా బాగున్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మంచ్కిన్ మినిస్ట్రీ. అండ్ అయితే ఈ డ్యామ్ దగ్గరికి రావడానికి కూడా మేము పిల్లలతో ఎక్కలేమని చెప్పి బస్సెస్ ఉన్నాయండి, ఏం భయపడక్కర్లేదు. పెద్దవాళ్ళు ఉన్నా డైరెక్ట్గా బస్ ఎక్కి వచ్చేసేయచ్చు. ఈ డ్యామ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 minutes వాక్, బోట్ ఎక్కచ్చు మనం. లైఫ్ జాకెట్స్ అవి వేస్తారు, అవన్నీ వేసుకోండి, తీయకండి. అండ్ చూసారు కదా, వీళ్ళకి కాళ్ళ మీద వదిలేమంటే పండగ. ఇంకా కింద తీసి నోట్లో పెట్టా, అటు ఇటు పరిగెట్టే, కాపలా మాత్రం కాయాలండి, చాలా రిస్కీ, ఇద్దరు రిస్కీ. అండ్ నోట్లో పెట్టిన చూసారు కదా రాయి. నార్మల్లీ చిన్నపిల్లలు ఉంటేనే మనం సెలబ్రిటీస్ అయిపోతాం, ఎందుకంటే అందరూ వచ్చి పలకరిస్తారు. అయితే ఇంకా ట్విన్స్ ఉండేసరికి నేను ఈయన పెద్ద సెలబ్రిటీస్ అండి. ఎక్కడికి వెళ్ళినా మేము గుమ్మం బయటికి వెళ్తేనే ఊరికే అంటున్నా, జస్ట్ ఫర్ జోక్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు వస్తారు కదా, నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఎవరో కొటేషన్ పెట్టారు, వెన్ వీ హ్యావ్ బేబీస్ వీ విల్ బికమ్ సెలబ్రిటీస్ అని చెప్పి. ఊరికే అదన్నా అంతే, ఏం కాదు, పిల్లల్ని పలకరియడానికి వస్తారు. సో అలా అందరితో మాట్లాడుతూ ఉంటాం, వీళ్ళు కూడా వాళ్ళని పలకరిస్తారు, నవ్వుతారు, చేతులు ఊపుతారు. అలా వచ్చిన కొత్త వాళ్ళందరూ వచ్చి పలకరిస్తారు, ట్విన్సా అని చెప్పి మాట్లాడేవారు. అలా ఇక్కడ ఎందుకో చాలా టైం పట్టింది, నియర్లీ 20 minutes అలా. అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి బోట్స్, అంటే వెళ్ళిన బోట్స్ కూడా రావాలి కదా. చాలా లాంగ్ అండి, బోటింగ్ అంటే జస్ట్ కొద్దిగా వెళ్ళి వచ్చేది కాదు, చాలా లాంగ్ అలా తిప్పి తీసుకొస్తారు.
స్టార్టింగ్ సమన్వి ఏడ్చేసింది, ఎందుకంటే భయపడింది అనమాట. తను అలా కొత్త వాటికి భయపడిపోద్ది. మామూలుగా అయితే రౌడీ కానీ ఇట్లకి భయపడద్ది కొన్నిట్లకి. అండ్ సాన్వి ఎంజాయ్ చేసింది నవ్వుతూ, కానీ చెవులు మూసాము చలిగాలని చెప్పి. అందరికన్నా ఇయాన్ బాగా ఎంజాయ్ చేశాడు, తనకు తెలిసే ఏజ్ కదా, సో బాగా ఎంజాయ్ చేశాడు అరుస్తూ. అండ్ సాన్వి అయితే చెవులు పట్టుకున్నాడని తీసేమనేది, సమన్వి అయితే అసలు చెవులు పట్టుకొని ఇచ్చేదే కాదు. వాళ్ళ నాన్న కూడా చెప్పాను కదా, అంతా కేర్ చేయరనమాట, అన్నీ తట్టుకోవాలి అనే టైప్లో మాట్లాడతారు. నువ్వు వచ్చిన బయటికి తాగే వాటర్కి ఎలాగో జలుబు చేసిద్ది, దీనివల్ల ఏం చేయదని చెప్పి అంటారనమాట. సో అలా తను పట్టుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా. చూసారా, ఈయన అలా చేపెట్టి ఎంజాయ్ చేశారు. అది సమన్వికి చెప్తారు, ఏం కాదు అన్న అని చెప్పారు, అది ఏడుస్తుందని. ఇది నోట్లో వెళ్ళిపెట్టేస్తుంది, బట్ నవ్వుతుంది పలకరిస్తుంటే, అదిగోండి వదిలేస్తుంటే. ఎంత బాగుందో, మాకు ఈ బోట్ జర్నీ చాలా నచ్చిందబ్బా. అన్నయ్య ఎక్కిరిస్తుంటే అది కూడా నాలుగు బయట పెట్టి ఎక్కిరించింది అనమాట అన్నయ్యని. అండ్ సమన్వి చూసారా, ఏడుస్తానే ఉంది, మధ్య మధ్యలో ఆపేది, మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఏడ్చేది. ఈ క్లిప్పింగ్లో వెనకాల కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇల్లులు. నేను చెప్పాను కదా ఇల్లు అంటున్నాను, అదే రిసార్ట్స్ స్టే చేయడానికి ఈ కొండ అటువైపుకి అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మేము సూచిపురా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయాం. నేనైతే వీడియోస్ తీయలేదండి, ఇవి యాక్చువల్గా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళవి తీసుకునే వీడియోస్లోవి నేను యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలిద్దరిని పట్టుకోవాలి కదా. సో ఫోన్ అన్నది బయటికి తీయాల. ఈ సూచిపురా వాటర్ ఫాల్స్ ఏంటంటే వాక్ ఉంటుంది. జనరల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా హిల్ స్టేషన్స్ వాక్ ఉంటుందండి పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. ఎక్కడో ఒక్కోటి లక్కీలీ ఎదురుగా దొరుకుతాయి అంతే. సో చాలా దూరం నడుచుకెళ్ళాము. మనకి హ్యాండ్కి రెస్ట్ ఉండదన్నమాట, ఆయన ఒకళ్ళు ఎత్తుకోవాలి, నేను ఒకళ్ళు ఎత్తుకోవాలి కంపల్సరీ అది. సో వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇలా చిన్నగా ఉంది దారంతా. ఇంకేం చేసామంటే ఇంకా ఎదురుకెళ్తే ఎక్కువగా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్. సో పిల్లలతో అంత సేఫ్ కాదు, మనము ఎలాగో వెళ్ళలేమని చెప్పేసి మేము ఈ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఆగి అక్కడే పిల్లల్ని కూర్చోబెట్టి కాసేపు వాళ్ళు స్పెండ్ చేశారు, అందులో నుంచోబెట్టాం. ఇంకా వాటర్ అయితే చెప్పక్కర్లేదు, వర్షాకాలం ఆ టైంలో చాలా చల్లగా ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్లా ఉన్నాయి. అయినా నుంచోబెట్టాం, వాళ్ళ ఫీల్ ఉండాలి కదా వాళ్ళకి అని చెప్పి. సమన్వి ఏడ్చింది, నార్మల్ కామన్. సాన్వి కూడా ఎంజాయ్ చేశాడు, చాలాసేపు నుంచోబెట్టాం. ఇంక ఇయాన్ అయితే ఇంకా చూసారు కదా తెగ ఆడుకున్నాడు వాటర్లో. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ మీకు చెప్పిన హోటలే. మళ్ళీ వెనక్కి వచ్చారా అనుకుంటున్నారా? అవును వచ్చాం, ఎందుకంటే మాకు ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది, వేరే ఎక్కడికి వెళ్ళే ఇదే లేదు. మళ్ళీ అదే హోటల్కి వెళ్ళి ఫుల్గా ఫుడ్ తినేసి ఇప్పుడు లేక్కి వచ్చామండి. చూసారా, నేను కంటిన్యూ తీస్తున్నాను వీడియో. యాక్చువల్లీ ఎంత బాగుందో వ్యూ అయితే. ఈ లేక్ నేమ్ వచ్చేసి పూకోడే లేక్. ఇంక ఇక్కడ బోటింగ్ అది ఏమి వెళ్ళలేదు, జస్ట్ అలా చూసేసి కాసేపు ఉండి స్పెండ్ చేసాం. ఎగ్జిబిషన్ ఉంది అండ్ మంకీస్ ఉన్నాయి చాలా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, ప్లే ఏరియాలో కూడా ఉందన్నమాట. అందుకని చాలాసేపు కూర్చుని ఉన్నాం, అలా రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఎగ్జిబిషన్ ఉంటే అక్కడ షాపింగ్ కూడా చేసేసాం. టీ పౌడర్ అండ్ కాఫీవి రిలేటెడ్, ఇంకా ఏంటమ్మా హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇలా హ్యాండ్ మేడ్ థింగ్స్ అని చాలా ఉన్నాయి. మర్చిపోయాను, మసాలాస్ ఒకటి, ఇలా ఇవన్నీ షాపింగ్ చేసుకున్నాం. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు, పిల్లల్ని కేర్ చేసేవాళ్ళు కొంతమంది, మిగిలిన వాళ్ళు షాపింగ్ చేసుకున్నాం. అయితే నేను ప్రతిభ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కున్నా, అంటే కోకోనట్ షెల్తో చేసినవి. ఇప్పుడైతే ఇక్కడెక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయిలేండి, అక్కడ కొనుక్కోవాలి కదా ఒకటని చెప్పి తీసుకున్నాం ఇద్దరం. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే పాయింట్ వచ్చేసి లక్కిడి వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా వాయనాడ్ అంతా కనిపించిద్ది అండ్ మొత్తం కొండలు చూడడానికి అంటే స్కెరీగా కూడా ఉంటుంది, ఎంతో పైన ఉన్నట్టు. అక్కడ ఒంగుని చూడాలంటే భయం వేసిద్ది అనమాట. అయితే మంకీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. మా కారు మొత్తం అంతా ఎక్కేసి దొల్లింది ఒక మంకీ అయితే. వీళ్ళైతే పిల్లలు కదా, సో ఎంజాయ్ చేశారు అవి కూడా. కానీ వ్యూ చాలా బాగుందండి. ఈ లక్కిడి వ్యూ పాయింట్ వచ్చేసి 700 meters అబోవ్ సీ లెవెల్ అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళని కేర్లెస్గా వదిలేయకూడదు. మనం బయటికి వెళ్తే జాగ్రత్తగా పట్టుకుంటాం, బట్ ఇక్కడ ఇంకా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మేమైతే ఎత్తుకునే ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఎడ్జ్లో కూడా పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఎత్తుకుని కూడా. ఈయన ఇక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళాను, నేను ఉన్నప్పుడు ఆయన వెళ్ళి చూసి వచ్చారు అంతే. అండ్ నెక్స్ట్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అడ్వెంచరస్ ప్లేస్ అనమాట, వావ్ పార్క్.
వండర్స్ ఆఫ్ వాయినాడ్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు. లాంగెస్ట్ స్కై సైకిల్, జిప్ లైన్, జియంట్ స్వింగ్ అండ్ ప్లాంటేషన్ రైడ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే నేను ప్రతిభ మాత్రం డిసైడ్ అయిపోయాం ఏదో ఒకటి అడ్వెంచరస్గా చేయాలని చెప్పి. ఫైనలీ జిప్ లైన్ ఫైనల్ అయ్యాం. వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్ చెప్తుంటే నా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్కి తెగ నవ్వుకున్నారనమాట. ఫైనల్లీ చేశానండి. ఇది అన్నయ్య వాళ్ళు తీసిన క్లిప్పింగ్ అనమాట. మేము డ్రోన్ కూడా మాట్లాడుకున్నాం, తను నేను కూడా. ఊరికే ఎక్స్పీరియన్స్ అలా గుర్తుండిపోద్ది కదా అని. సో ఇది డ్రోన్ షాట్ అనమాట. కానీ గట్టిగా అరిచా. ప్రతిభ అయితే హ్యాండ్స్ కూడా వదిలేసి ఫ్రీగా నన్ను ఉండమని కూడా అరిచింది. తను వదిలిందంట, బాగానే ఉంచింది, భయమేం లేదండి. అండ్ నెక్స్ట్ రూమ్కి వచ్చేసాం. చూసారు కదా వ్యూ పాయింట్, అలా మంచం మీద పడుకుని ఈయన టీ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ చూస్తూ మా పిల్లలు అయితే ఆ కర్టెన్ లాగడానికి ఒకళ్ళేమో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తారంట, ఇంకొకళ్ళేమో డోర్ ఓపెన్ చేసేస్తారంట. అదిగో మా సమన్వి. అబ్బా అల్లరే. అలా ఈవినింగ్ అయితే కొద్దిగా వెలుగుండగా వచ్చేసాము రూమ్కి. సో అలా కాసేపు వ్యూ ఎంజాయ్ చేసాము. స్నానాలు ఫస్ట్ అయితే నేనండి ఎక్కడికి వెళ్ళా చిన్నగా బయటికి వెళ్ళా రాగానే ఫస్ట్ పిల్లలకి స్నానాలు చేయించేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి. జనరల్గా అందరూ చేసేదే, కానీ నేను అస్సలు బద్దకించను, ఇద్దరు పిల్లలను ఏదో బద్దకించను. సో అలా చేయించేశాక ఆడుకుంటారు వాళ్ళు, ఆడుకుని ఏదన్నా తిని పడుకుంటారనమాట. అదిగో వాళ్ళ నాన్న నెక్స్ట్ కాపలాకి వెళ్ళారు, అన్నీ పీకుతున్నారు వాళ్ళు, ఫింగర్స్ పెడుతున్నారని చెప్పి. మమ్మీస్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్. మనం ఇంటి దగ్గర ఉన్న ట్రిప్కి వచ్చినా ఏం చేస్తాం, కుక్ చేస్తాం. 5:30 ఊర్లో అయినా 5:30కి లేచేదే, ఇంటి దగ్గర అయినా ట్రిప్కి వచ్చినా 5:30కే లేగాలి. ఇంకా కొంచెం ముందే లేగాలి చెప్పాలంటే, ఎందుకంటే త్వరగా బయటకు వెళ్ళాలి కదా. సో ముద్దపప్పు వండుకోవాలి, అన్నం వండుకోవాలి, ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి, సెర్లాక్ చేసుకోవాలి. ఇడ్లీ పొద్దున పెట్టేదాన్ని కదా, అది డ్రాప్ అయ్యి సెర్లాక్ పొద్దున పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇంక ఇడ్లీ దొరకదు కదా హోమ్ మేడ్. సో సెర్లాక్ చేసేసి పెట్టేస్తున్నాను, తినేస్తున్నాను. వీళ్ళకి ఏం పని అండి, వీళ్ళకి ఏం పని, చల్లగా ఉంది పడుకోవచ్చు కదా. అబ్బే అమ్మ లేచేసింది, లేచేయాలి. వాళ్ళ నాన్నకు కూడా మనశ్శాంతి లేకుండా పడుకొని ఇవ్వకుండా వంట చేస్తుంది. ఇది నువ్వేం వండుతున్నావు అమ్మా? మాకు బిర్యానీ చేస్తున్నావా? నీకు పప్పు చేశాను కదా, బిర్యానీ చేస్తున్నావా? బ్యూటిఫై చింతల్లి, నువ్వు కూడా చేస్తావా? ఇవ్వనా? ఇదిగో నువ్వు కూడా చేస్తావు. అత్త బిర్యానీ చేసింది, నువ్వేం చేస్తావు? సో రెడీ అయిపోయిన తర్వాత షార్ట్స్ అనమాట ఇవి. వీళ్ళిద్దరికీ చూసారు కదా డ్రెస్సెస్ అని వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యావ్లో క్లోతింగ్ అని చెప్పి ఉంటుంది, అందులో తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ గురించి నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. చాలా బాగున్నాయి అక్కడ ఏంటి అని చెప్పి. ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను లింక్ షేర్ చేస్తాను, కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసేయండి. వాళ్ళ నాన్న సరే కాసేపు బాల్కనీలోకి నుంచో పెడదామని ఆయన కాపలా నుంచుని ఆ వ్యూ చూపిస్తున్నారనమాట పిల్లలకి. ఇది వచ్చేసి మేము వెకేట్ చేస్తున్న రోజు. యాక్చువల్గా ఈ రోజు కూడా మాకు ఇంకా ఉంది ఈవినింగ్ వరకు. సో ఏమనుకున్నామంటే ప్యాక్ చేసేసుకుని దారిలో ఏదన్నా కవర్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం. సో వెళ్ళిపోతున్నాను నేనేమో ఈ హాలిడే చూపించలేకపోయాను మేము స్టే చేసింది అని చెప్పి లాస్ట్లో తీయించుకున్నాను. ఈయనతోటి గ్రీన్ పీస్ హాలిడే హోమ్ అండి, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత గ్రీనరీతో నిండిపోయి ఉందో. మీకు అసలు వ్యూ పాయింట్ చూపిస్తారండి. మేబీ నేను అనుకోవడం వాళ్ళ ఓన్ హౌస్ ఈ వెనకాలది అనుకుంటా, మాకు అసలు ఎవరు కనిపించలేదు. ఒకరోజు ఒక పాప స్కూల్ నుంచి రావడం మాత్రం కనిపించింది అంతే. అసలు వీళ్ళు ఇల్లు ఏంటండి, ఇల్లు అక్కడ ఉందా, ఈ కార్స్ పార్క్ చేసామా, అటువైపు వ్యూ ఉందండి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా, ఏ హిల్ స్టేషన్స్ తిరగక్కర్లా, అదే పెద్ద వ్యూ పాయింట్. ఏ టైంలో అయినా 2 కుర్చీలు వేసుకుని అక్కడ కూర్చుంటే చాలు జీవితానికి. నేను ఈయన చాలాసార్లు ఇలా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాను, నేను ఇలాంటి చోట్ల సెటిల్ అయిపోవాలి అని చెప్పి. నేనేంటి ఈయన అంటూ ఉంటారు. చూసారా క్లౌడ్స్, అసలు ఆ వ్యూ ఏంటండి బాబు. ఇక్కడ ఉండే కొంతమందికేమో ఇక్కడికన్నా సిటీలో ఉంటే పోద్ది కదా అనిపిస్తుంది. ఎక్కడుండే అక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి చాలా నచ్చుతుంది. మేమున్న హోమ్ స్టేస్లో ఇదొకటి నాకు చాలా ఇష్టం అండి. ఇదివరకు వెళ్ళిన ట్రిప్ది కూడా పెట్టాను, అక్కడ ఒక హోమ్ స్టే ఉన్నాం, అది చాలా బాగుంటుంది. అండ్ చూసారా మా చిలకలు తయారైపోయాయి. వాళ్ళైతే హ్యాపీ, బొజ్జ నిండిపోయింది, అమ్మ తయారు చేసింది, బయటికి తీసుకెళ్తుంది అని చెప్పి. అక్కడున్న ఉంటారు కదా బాయ్స్, మనకి అటెండర్స్ ఉంటారు కదా, అతన్ని అడిగాము అనమాట ఒక పిక్ తీయండి అని చెప్పి. సో అది యాక్చువల్గా వీడియో మోడ్లో ఉంది, అలాగే పట్టుకొని తీసిచ్చారు ఆయన.
చూసారా సీనరిక్ వ్యూ. అండ్ అదిగో లగేజ్ అయితే నేను మొత్తం ప్యాక్ చేసేసాను. ఈయన సర్దుతూ ఉన్నారు ఒక్కొక్క బ్యాగ్ తీసుకొచ్చి. నేను మోస్ట్లీ త్వరగా చేసుకుంటూ ఉంటానండి, ఎందుకు అంటే ఇలాంటి చోట కూడా వీడియోస్ కవర్ చేయొచ్చు అని చెప్పి వీలైనంత ఎర్లీగా చేసేస్తాను. సో ఆ రోజు కూడా అంతే, అన్నయ్య వాళ్ళు రెడీ అవుతున్నారు, మేము కొద్దిగా ఎర్లీగా చేసుకుని వచ్చి వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. మళ్ళీ మా ఫేవరెట్ ఉడిపి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం, తినేసాం, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామండి. ఫుల్గా తినేసాం. మళ్ళీ లంచ్కి ఎప్పటికి తింటామేమో, ఏదన్నా పాయింట్ దొరికితే చూడొచ్చు అని చెప్పి ఎవరో అక్కడ ఊర్లో అడిగాము, ఒక పాయింట్ ఉందని చెప్పి అడిగితే వెళ్ళమన్నారు. ఈ రోడ్డు చూసారా డైరెక్ట్గా ఇలా ఉందండి, స్లాంట్ కూడా కాదు, ఇలా ఉంది కిందకి. అందుకే బాగుందని వీడియో తీసాను యాక్చువల్లీ. కానీ అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏం లేవండి, అవన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నారు. సర్లే ఇంకొక అడ్వెంచరస్ పార్క్ డ్యామ్ అన్నీ కలిపి ఉంటుంది ఒక ప్లేస్ అని చెప్పి అక్కడ ఒక ఆయన చెప్పారు. మా వాళ్ళు అదిగో ఫుల్గా బజ్జున్నారు. అయితే ఆ డ్యామ్ దగ్గరికి వచ్చేసామండి. దాని పేరు వచ్చేసి కారాపూజా డ్యామ్ అడ్వెంచర్ పార్క్ అండ్ గార్డెన్. అంటే ఇక్కడ కూడా మొత్తం అన్ని అడ్వెంచర్స్ ఉంటాయి, అలాగే చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. వెనక చూస్తే డ్యామ్ వాటర్ కనిపిస్తూ ఉన్నాయి, చూసారా ఎంత బాగుందో వ్యూ. చాలా వీడియోస్ ఫొటోస్ తీశాను. అయితే చెప్పాను కదా అడ్వెంచర్ పార్క్ ఉందని, మరి నేను ప్రతిభ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సౌత్ ఇండియన్స్ బిగ్గెస్ట్ స్వింగ్ అనమాట. ఫైనల్లీ చేసేసాం. క్రేజీ కదా, అప్పుడు మేము అదే అనుకుంటున్నాం. అదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కలిపి గ్రూప్గా వచ్చారండి. భలే ఎంత బాగా డ్యాన్సెస్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. రిటర్న్ అయిపోతున్నాం కానీ హ్యాపీ. ఎందుకో తెలుసా, మళ్ళీ ఫారెస్ట్ వచ్చింది. ప్లెజెంట్గా ఉంటుందండి, బర్డ్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఎలాంటి వెహికల్స్ పొల్యూషన్ ఏం ఉండదన్నమాట. ఈయనకేమో ఆయన డ్రైవింగ్ నచ్చింది, డ్రైవింగ్ చేస్తూ లైక్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో నా పచ్చదనం పిచ్చి. సో అలా ఈ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేసాం. ఇది నియర్లీ 40 minutes అలా ఉంటుంది అనుకుంటా ఈ డ్రైవ్. బాగుంటుంది. అదండి వాయనాడుతో మాకున్న రిలేషన్ ఏంటంటే, ఇది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇన్సిడెంట్ జరగక, అంటే మేము అక్టోబర్ అలా వెళ్ళినట్టున్నాం, మనకి ఇది జూలై ఎండింగ్ ఆగస్ట్లో జరిగింది. అండ్ దారిలో మళ్ళీ సన్ఫ్లవర్స్ తోటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. అందరూ ఆగుతారు, కోయడానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని కోయనిస్తారు. కొత్తగా ఇంకోటి తెలుసా అండి, ఫోటో తీసుకోవడానికి డబ్బులు అడిగారు అక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఒకళ్ళు వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళకి 10 rupees అంటే, ఇంకొకరికైతే మళ్ళీ 10 rupees అలా. ఫైనల్లీ మాకు ఆకలి ఫుల్ దంచేస్తుంది. ఎప్పుడు మేము వెళ్తే అటు సైడ్ మైసూర్లోనే లంచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం, లంచ్ అయినా డిన్నర్ అయినా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది. ఆంధ్ర రుచులు రెస్టారెంట్ అండి, ఇంకా అసలు దానికి తిరిగే లేదు. ఇంకా 4 మా లంచ్ టైం 4 అయిందనమాట. ఇంకా క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. అప్పటికి మేము వెళ్ళాక మా తర్వాత ఇంకా క్లోజ్ చేస్తారు. కానీ అప్పటికీ ఫుల్ జనం ఉన్నారు చూడండి ఆ టైంకి కూడా. అంటే ఇక్కడ టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ జాయిన్ అవుతారనమాట. అదే మాట్లాడుతున్నాం, రిక్వెస్ట్ చేసామన్నమాట ఇలా పిల్లలతో వచ్చాము అని చెప్పి. అక్కడ ఏంటంటే ఆ అన్నం వైట్ రైస్ మనం తాళి చెప్తే పిల్లలకు కూడా తినిపించుకోవచ్చు చక్కగాను. ఇంకా వెజ్లు నాన్ వెజ్లు మా ఇష్టం, ఫుల్గా కుమ్మేసాం. మళ్ళీ ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అయిపోద్ది, ఎందుకంటే ఈవినింగ్ అయింది. ఆటోమేటిక్గా బెంగళూరులోకి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అలా స్టార్ట్ అయిపోయాం తినేసి. చూసారా అసలు వెహికల్స్ ఉన్నాయండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే అది మేము వచ్చేసే టైంకి వీకెండ్ అనమాట. మా పిల్లలకేమో ఇంకా స్నాక్స్ తెస్తాను కదా, అవేవో ఒకటి ఇస్తూ ఉన్నాయి, ఇవైతే అటుకులు. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. చాలా పెద్ద వీడియో, ఎందుకంటే మొత్తం ట్రిప్ కవర్ చేశాను కదా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ట్రిప్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడిగేసేయండి. మరి ఇలాంటి వ్లాగ్స్ కోసం అస్సలు ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.